వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జనవరి 11న అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ యాప్లో అయితే మనము మ్యాచెస్ అన్నీ కూడా ఫ్రీగా అయితే చూడవచ్చు. అలానే మ్యాచ్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి మనకి 1xBet యాప్. సో మనకి వరల్డ్ వైజ్గా యాప్ చాలా ఫేమస్. సో మీలో ఎవరికైనా యాప్లో అకౌంట్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఏ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపించే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం యొక్క యాప్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి యాప్లు చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో యాప్ ఇంటర్ఫేస్ కూడా మనకి చాలా యూజ్ అండ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో లైవ్ చాట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అకౌంట్కి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ను కూడా మనం వీళ్ళతో చాట్ చేసి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ డిపాజిట్ కూడా మనకి చాలా ఈజియెస్ట్ వేలోనే ఉంటుంది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ఇచ్చారు, బ్యాంకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అలానే మొబైల్ ఈవాలెట్ ఇచ్చారు. సో బ్యాంకు ట్రాన్స్ఫర్ అయితే మనకి కిందకి స్క్రోల్ చేయగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. అలానే ఒక క్యూఆర్ కోడ్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో స్కాన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిపాజిట్ చేసిన అమౌంట్ని ఎంటర్ చేయండి. అలానే యూటీఆర్ నెంబర్ని ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశారు అంటే మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత మీరు హోమ్ పేజీలో చెక్ చేసుకోండి మీ బ్యాలెన్స్ యాడ్ అయిందా లేదా అన్నది. సో మీకు ఈ విధంగా అయితే బ్యాలెన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ విత్డ్రా చేసుకునేప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోండి. యాప్ అయితే చాలా బాగుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ అయితే పిన్ చేయండి.